సో ఫ్రెండ్స్ వెల్కమ్ అందరికి కూడాను. ఈ వీడియో ఏంటంటే గ్లోబల్ క్యూస్ని మనం ఎక్కువగా ట్రాక్ చేస్తూ ఉంటాం. సో గ్లోబల్ క్యూస్ని మనం ఎలా ట్రాక్ చేయాలి, ఎంతవరకు ట్రాక్ చేయాలి, అసలు ఈ రెండింటికి కోరిలేషన్ ఎలా ఉంటుంది అనేది వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్. సో ముందుగా ఏంటంటే ఈరోజు యొక్క ఇక్కడ రైట్ సైడు నిఫ్టీ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్, దీన్నే US30 అని కూడా అంటారన్నమాట. సో US30 అంటే దీంట్లో ఏంటంటే టాప్ కంపెనీస్ ఉంటాయి. మనకి నిఫ్టీ 50లో ఎలా టాప్ కంపెనీస్ ఉన్నాయో అలా ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక దీని యొక్క యావరేజ్ని బట్టి ఆ కంట్రీ యొక్క స్ట్రెంగ్త్ అండ్ కంట్రీ యొక్క స్టాక్ మార్కెట్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది అని చెప్పేసి కంపేర్ చేసుకోవడానికి ఇది బెంచ్ మార్క్ లాగా యూజ్ చేస్తారు. వెరాజ్ ఫ్రెండ్స్ ఏంటంటే దీన్ని ఎంతవరకు ట్రాక్ చేయాలి ఏందనేది మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఈరోజు ప్రతి టర్నింగ్ పాయింట్ దగ్గర మనం చూద్దాం. ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ మనకి 9:15కి ఓపెన్ అయింది. దాని తర్వాత ఇక్కడ నుంచి ఫాలో అనేది వచ్చింది. దాని తర్వాత ఈ పాయింట్ దగ్గర మనకి రైజ్ అయింది. అండ్ అగైన్ ఈ పాయింట్ దగ్గర మనకి ఏంటంటే పైకి వెళ్ళటం జరిగింది, కిందకి రావటం, ఈ పాయింట్ దగ్గర పైకి వెళ్ళటం జరిగింది. సో వీటికి అండ్ గ్లోబల్ క్యూస్ ఎస్పెషల్లీ డౌ జోన్స్కి ఏమైనా రిలేషన్ ఉందా లేదా అనేది ఈరోజు చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి చూడండి, ఇక్కడ రెండు కూడాను ఏదైతే రైట్ సైడ్ ఉందో లెఫ్ట్ సైడ్ ఉందో రెండింటి కూడా ఏంటంటే UTC 530 అని పెట్టాను. ఇది మన యొక్క టైం హారిజన్ అనుకోవచ్చు, టైం జోన్ అంటాం. రెండింటికి సేమ్ పెట్టాను. అండ్ లెట్స్ బిగిన్. సో ఫ్రెండ్స్ మనకి 9:35కి మార్కెట్ అనేది స్టార్ట్ అయింది డౌన్ సైడ్ అనేది, ఈ పాయింట్ దగ్గర ఏదైతే యారో మార్క్ చేసిన అక్కడ. సో 9:35కి డౌ జోన్స్ రెండు కూడా సేమ్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి 5 minutes అండ్ ఇక్కడ వచ్చేసరికి 5 minutes అనేది. 9:35కి మార్కెట్ ఎలా ఉంది అనేది చూద్దాం. చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి 9:35కి సేమ్ దాంట్లో నేను యారో అనేది మార్క్ చేస్తున్నాను. ఇక్కడేమో అప్ ట్రెండ్ ఉంది. ఫైన్ ఫ్రెండ్స్, ఈ పాయింట్లో మనకి అప్ ట్రెండ్ ఉంది, అంటే ఇక్కడ నుంచి కూడా మార్కెట్ డౌ జోన్స్ అనేది పెరిగింది. సో అచ్చంగా డౌ జోన్స్ని ట్రాక్ చేస్తూ అసలు ఉన్న ఒరిజినల్గా ఉన్న దాన్ని మనం ఇగ్నోర్ చేస్తున్నామంటే డంబ్, మనం ఏంటంటే కంప్లీట్గా ఏంటంటే రాంగ్ ట్రాక్లో ఉన్నామని అర్థం అనమాట. ఇక్కడ ఈ పాయింట్లో మనకి నీట్గా నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు కిందకి రావడం అనేది జరిగింది. బట్ ఇక్కడ వచ్చేసరికి ఈ కేసులో మనకి ఏమైందంటే డౌ జోన్స్ అనేది నీట్గా పైకి వెళ్ళటం అనేది జరిగిందనమాట. సో చాలామంది ఏంటంటే తెలియక దీన్ని వదిలేసుకొని డైరెక్ట్గా ఏంటంటే వెళ్ళి గ్లోబల్ క్యూస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. బట్ ఇన్స్టెడ్ ఏంటంటే మనం ఇక్కడ ఫోకస్ చేసుకుంటే దట్ విల్ బీ గుడ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైనా కోరిలేషన్ మిస్ అయింది అనుకుందాం. అగైన్ ఈ పాయింట్ దగ్గర మనకు టర్నింగ్ తీసుకుంది 11:55. సో ఈరోజు 12th, రెండు కూడా 12th చెక్ చేస్తున్నాం. 12th మనం 11:55. చూడండి ఫ్రెండ్స్, మనకి 11:55కి ఏమవుతుందంటే ఇక్కడ కిందకి రావడం అనేది స్టార్ట్ చేసింది. ఏది మన డౌ జోన్స్ అనేది ఏమైందంటే కిందకి రావడం స్టార్ట్ చేసింది. బట్ వేరే ఫ్రెండ్స్ మనకి చూడండి నిఫ్టీ 50 అనేది ఏమో పైకి వెళుతూ ఉంది. సో దెర్ ఈజ్ ఎ మిస్ మ్యాచ్ అగైన్. అండ్ నెక్స్ట్ మనకి ఈ పాయింట్ దగ్గర అంటే 110కి మార్కెట్ కిందకి రావడం అనేది స్టార్ట్ చేసింది. 110కి సిచ్యువేషన్ ఎలా ఉందనేది చూద్దాం ఫ్రెండ్స్. సో 110కి ఏంటంటే ఇదైతే కంప్లీట్గా సైడ్ వేస్లోనే ఉంది. ఇది చూడండి, 110 నుంచి 115 నుంచి కూడా కంప్లీట్గా కన్సోలిడేషన్లో ఉంది. మనకేమో నిఫ్టీ కూడా సేమ్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఉంది, కిందకి రావడం అనేది స్టార్ట్ చేసింది. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ట్వీజర్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది 135కి. ఈరోజు అక్కడ నుంచి కూడా రివర్స్ తీసుకుంది. సో 135 క్యాండిల్ బ్యూటిఫుల్గా ఉంది అండ్ 140 క్యాండిల్ కూడా మనకి బ్యూటిఫుల్గా ఉంది లాంగ్ సైడ్. సో దీంట్లో కోరిలేషన్ చూద్దాం ఎలా ఉందని చెప్పేసి. 135 అండ్ 140 రెండు కూడా ఫ్రెండ్స్ ఇక్కడ రివర్స్ సిగ్నల్స్ అనేవి చూపించినాయి. ట్వీజర్ స్టాప్స్ అనేవి క్రియేట్ చేసినాయి 135కి అండ్ 140కి. అండ్ ఆఫ్ కోర్స్ మార్కెట్ అక్కడ నుంచి కూడా ఎటు సైడ్ కూడా మూవ్ అవ్వలేదు, చాలాసేపు కన్సోలిడేషన్ తీసుకుంది. ఓకే, దాని తర్వాత కొద్దిగా మూవ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మనకి 215 తర్వాత స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ నుంచి కూడా 1 sec ఇది వచ్చేసరికి 215.
ఇక్కడ నుంచి అవటం స్టార్ట్ చేసింది అనమాట. ఇది 215 క్యాండిల్. మనకి 215కి ఆల్రెడీ ఒక మంచి టాప్ అనేది క్రియేట్ చేసేసింది. ఇక్కడ నుంచి ర్యాలీ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే గ్లోబల్ క్యూస్ని కంప్లీట్గా దాని మీద డిపెండ్ అయ్యి డౌ జోన్స్ పాజిటివ్గా ఉంది, మనది పాజిటివ్గా ఉంటుంది, డౌ జోన్స్ నెగిటివ్గా ఉంది, మనది నెగిటివ్గా ఉంటుంది అని చెప్పేసి ఇంట్రాడేలో టైం అనేది కొంచెం వేస్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. దట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు, అబ్జర్వేషన్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్లోబల్ క్యూస్ని ఎలా ట్రాక్ చేయాలంటే బిగ్గర్ పిక్చర్లో ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ దీంట్లో డైలీ టైం ఫ్రేమ్లో డౌ జోన్స్ ఏం చేస్తుంది, దీని యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఓకే వీక్గా ఉందా అంటే డౌన్ ట్రెండ్లో ఏమన్నా ఉందా అని చెప్పేసి ట్రాక్ చేసుకోవాలి. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే మనం చూసుకున్నట్టయితే డౌ జోన్స్ చాలా కరెక్షన్ జరిగింది ప్రీవియస్గా ఇక్కడ ఈ ఫాల్లో. మన ఇండియన్ మార్కెట్స్ అనేవి పడలేదు ఫ్రెండ్స్, ఓకేనా. ఈ పాయింట్ నుంచి కూడాను డౌ జోన్స్ చాలా సిగ్నిఫికెంట్గా పడింది, మన ఇండియన్ మార్కెట్స్ అనేది పడలేదు. కానీ దీని మీనింగ్ ఏంటంటే మన ఇండియా అనేది అవుట్ పర్ఫామ్ చేసిందనమాట. అంటే కొంత ఇన్వెస్టర్స్ యొక్క సెంటిమెంట్ని అట్రాక్ట్ చేసిందని చెప్పొచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మనం కోరిలేషన్ చేసుకోవాలి. కానీ బిగ్గర్ పిక్చర్లో మరీ మక్కీ అక్కడ ఒక క్యాండిల్ రెడ్ అవ్వగానే, లేకపోతే లాస్ట్ 1 అవర్ క్యాండిల్ రెడ్ ఉంది కాబట్టి మంది కూడా రెడ్ ఉంటుంది, లేకపోతే అది బుల్లిష్ ఉంది మంది బుల్లిష్లో ఉంటుంది, ఇలా ఎప్పుడు కూడా కోరిలేషన్ చేసుకోవడం వల్ల మనకేంటంటే కోర్ కాన్సెప్ట్స్ అనేవి దెబ్బతింటాయి. ఇన్స్టెంట్ ఏంటంటే మనం ప్రైస్ యాక్షన్ ఇక్కడే ఫోకస్ అనేది చేసుకున్నాం అనుకోండి, ఓ బ్యూటిఫుల్ అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ మంచి ట్రేడ్ అయినా దొరుకుతుంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ కోరిలేషన్. సో ఒకసారి మీరు కూడా హిస్టరీకి వెళ్ళి చెక్ చేయండి. నాకైతే అంతగా ఇంట్రాడేలో దీన్ని కంప్లీట్గా దీని మీద ఫోకస్ చేయటం అనేది కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే మీ కామెంట్ ద్వారా మీ యొక్క కోరిలేషన్ కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, దట్ మే హెల్ప్ అస్. థ్యాంక్ యూ.